హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి. ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. అదేంటంటే నిన్న అంటే 29 జూన్ 2026 రోజున ఎన్టీఆర్ త్రివిక్రమ్ లేటెస్ట్ మూవీ పోస్టర్ లాంచ్ అయింది. ఏ మూవీనైతే ఇన్ని రోజుల నుంచి అల్లు అర్జున్ చేస్తారా లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ చేస్తారా అన్న డిస్కషన్ నడుస్తా వచ్చిందో, ఆ మూవీ ఫైనలీ జూనియర్ ఎన్టీఆర్ తోని లాంచ్ అయింది. సోషల్ మీడియాలో ఆడియన్స్ ఈ మూవీని గాడ్ ఆఫ్ వార్ అంటా వచ్చారు. బట్ అఫీషియల్లీ పేరు అయితే ఇంకా అనౌన్స్ కాలేదు. బట్ ఈ మూవీ పోస్టర్ లాంచ్ కాగానే ఇంటర్నెట్ లో ఒక కాంట్రవర్సీ అనేది స్టార్ట్ అయిపోయింది, ఒక డిస్కషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. అదేంటంటే ఈ సినిమాకి సంబంధించి ఏదో లెవెల్లో అసోసియేట్ అయిన నాగవంశి, ఆయన ఈ సినిమాకి అఫీషియల్ లెవెల్లో ఏ లెవెల్లో అసోసియేట్ అయ్యారో మనకు తెలియదు. ఆయనకు అఫీషియల్ ఏం టైటిల్ పడుతుందో ఈ సినిమాలో మనం చూడాలి. బికాస్ పోస్టర్ మీద అయితే ఆయన పేరు లేదు. బట్ యాజ్ ఆల్వేస్ ఆయన ఏది చేసినా కానీ కాంట్రవర్సీ అవుతుంది కాబట్టి ఈ పోస్టర్ వేసి ఆయన ఒక ట్వీట్ వేసిర్రు. ఆ ట్వీట్ చుట్టి టోటల్ కాంట్రవర్సీ అన్నది సరౌండ్ అవుతున్నది. సో ఏం రాశారు ఆ ట్వీట్ లో? బార్న్ ఇన్ ద నార్త్, ఓజ్డ్ ఇన్ ద హార్ట్ ల్యాండ్, వర్షిప్డ్ ఇన్ ద సౌత్. ఈ స్టేట్మెంట్ తోని టోటల్ కాంట్రవర్సీ అన్నది స్టార్ట్ అయింది. అదేంటంటే కుమారస్వామి మురుగన్, కోట్ల మంది ఆరాధించే ఈ దేవుడు నాతోని సహా, ఈ దేవుడి ఆరిజిన్ ఏంటి అన్న దానిపైన ఈ టోటల్ డిస్కషన్ డిబేట్ అన్న స్టార్ట్ అయింది. సో ఈ విషయాన్ని మనం ఈ వీడియోలో చాలా డీటెయిల్డ్ గా ఎలాబరేట్ గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో కొంచెం ఓపికతోని అర్థం చేసుకోవాలి అన్న దృష్టికోణంతో ఈ వీడియోని మీరు కంటిన్యూ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న డిస్క్లైమర్, అదేంటంటే నాకు ఒంట్లో బాగాలేదు, ఫీవర్, కోల్డ్, విపరీతమైన కోల్డ్. సో నా వాయిస్ కూడా మారిపోయింది. మామూలుగానే నా వాయిస్ కర్ణ కఠోరంగా ఉంటది, అండ్ ఇప్పుడు ఈ కోల్డ్ లో అసలు వినలేకుండా ఉన్నది. ఐ అండర్స్టాండ్, నాకు అర్థమవుతున్నది. నా గొంతు నాకైనా నీకు అయితే లేదు, మీకెట్లుంటది విననికి అని. బట్ ఎంత ఓపిక లేకపోయినా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి, మనకి ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ కాబట్టి ఈ వీడియో నేను చేస్తున్నాను. సో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో సారీ, ఐ అపాలజైజ్ ఫర్ మై వాయిస్, బట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో యాజ్ ఆల్వేస్. సో మనం వీడియో టాపిక్ లోకి డైరెక్ట్ గా వెళ్లే ముందు తెలుగు సినిమా గురించి ఒక విషయం మనం చర్చించాలి. అదేంటంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ, దీనికి ఒక చారిత్రాత్మక కాంటెక్స్ట్ ఉన్నది, ఒక కల్చర్ ఉన్నది. సో న్యాచురల్లీ ఇండస్ట్రీ అన్నప్పుడు, కల్చర్ అన్నప్పుడు కొన్ని పాజిటివ్ ట్రేట్స్ ఉంటాయి, కొన్ని నెగటివ్ ట్రేట్స్ ఉంటాయి. సో నెగటివ్ ట్రేట్స్ లో ముఖ్యంగా నేను ఐడెంటిఫై చేసిన 3 విషయాలు ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి ఫ్యూడల్ మైండ్ సెట్, ఆధిపత్య ధోరణి, హుకుం చెలాయించాలి అన్న ఒక ఆలోచన. లోకల్ కస్టమ్స్ కి రెస్పెక్ట్ ఇవ్వకుండా, లోకల్ కల్చర్స్ కి, లోకల్ క్రియేటివిటీకి రెస్పెక్ట్ ఇవ్వకుండా, మేమే గొప్ప, మేమేం చేసినా నడుస్తుంది, ఎందుకంటే మాకు ఆ కల్చరల్ అథారిటీ ఉన్నది, ఆ కల్చరల్ సుపీరియారిటీ ఉన్నది అన్న ఒక ఆలోచనతో కూడిన మనుషులు చాలా మంది ఉన్నారు ఈ ఇండస్ట్రీలో. అండ్ ఓవరాల్ గా ఇండస్ట్రీ కూడా అదే విధంగా ఆపరేట్ చేస్తూ ఉంటది. ఈ విషయాన్ని మనం చారిత్రాత్మకంగా తెలంగాణ విషయంలో, ఉత్తరాంధ్ర విషయంలో, రాయలసీమ విషయంలో చూస్తూ వచ్చినాం. కొన్ని కులాలు, కొన్ని వర్గాలకు సంబంధించిన కల్చర్ ని మెయిన్ స్ట్రీమ్ కల్చర్ లాగా డెపిక్ట్ చేస్తూ, కల్చర్ పైన హోల్డ్, మీడియా పైన హోల్డ్, దాని తర్వాత పాలిటిక్స్ పైన హోల్డ్ మెయింటైన్ చేస్తూ వచ్చారు కొంతమంది. ఆ కొన్ని ఫ్యామిలీస్ ఇండస్ట్రీ పైన హోల్డ్ మెయింటైన్ చేస్తూ వచ్చినాయి, ఈ రోజు కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నాయి. సో ఈ ఆధిపత్య ధోరణి, ఫ్యూడల్ మైండ్ సెట్, మేమే కరెక్ట్ అన్న ఆలోచన ఏదైతే ఉంటుందో అది ఇండస్ట్రీలో ఇన్బిల్ట్ ఉన్నది. ఎందుకంటే ఇండస్ట్రీని కంట్రోల్ చేసే వాళ్ళ మైండ్ సెట్ ఇదే కాబట్టి, ఆ కొన్ని కులాలు, ఆ కొన్ని వర్గాలు, ఆ కొన్ని ఫ్యామిలీస్ ఈ విధంగానే ఆపరేట్ చేస్తాయి కాబట్టి అది ఇండస్ట్రీ కల్చర్ అయిపోయింది, ఇండస్ట్రీ స్టాండర్డ్ అయిపోయింది. సో ఈ ఫ్యూడలిస్టిక్ మైండ్ సెట్, ఈ హైరార్కికల్ మైండ్ సెట్ అనేది ఇండస్ట్రీలో ఇన్బిల్ట్ మెయిన్ స్ట్రీమ్ కల్చర్ లాగా అయిపోయింది, డామినెంట్ వర్కింగ్ కల్చర్ అయిపోయింది. ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళందరూ ఇదే ఆలోచనతో ఉండకపోవచ్చు, ఇన్ఫాక్ట్ ఉండరు కూడా. బట్ ఇండస్ట్రీని ఎవరైతే కంట్రోల్ చేస్తారో, ఎవరి డెసిషన్స్ అయితే మ్యాటర్ అయితాయో, ఎవరి దగ్గర అయితే పవర్ ఉంటుందో, వాళ్ళు ఖచ్చితంగా ఇదే డామినెంట్ ఫ్యూడలిస్టిక్ మైండ్ సెట్ తో ఉంటారు. అదే మనకి రిపీటెడ్ గా కనిపిస్తూ ఉంటుంది. సో ఇది బిగ్గెస్ట్ ప్రాబ్లం తెలుగు సినిమా ఇండస్ట్రీతోని, ఈ ఫ్యూడలిస్టిక్ మైండ్ సెట్, ఈ డామినెంట్ మైండ్ సెట్. దేన్నైనా కబ్జా చేసి డామినేట్ చేయొచ్చు అన్న మైండ్ సెట్, లోకల్ కస్టమ్స్ కి, లోకల్ పీపుల్ కి రెస్పెక్ట్ ఇవ్వకూడదు అన్న మైండ్ సెట్. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, తెలుగు సినిమా కల్చర్ లో ఒక హిపాక్రసీ అన్నది ఇన్బిల్ట్ ఉంటుంది. అదేంటంటే తెలుగు సినిమాకి ఈ ప్రాంతాలలో ఒక కల్చరల్ హోల్డ్ ఉన్నది, ఎక్స్ట్రాడినరీ పవర్ ఉన్నది కల్చర్ పైన, పాలిటిక్స్ పైన. అండ్ అది వీళ్ళకి తెలుసు. అందుకని తెలుగు సినిమాని కంట్రోల్ చేయాలని చాలా ఫ్యామిలీస్ కంపీట్ చేస్తూ ఉంటాయి, చాలా పొలిటికల్ పార్టీస్ కంపీట్ చేస్తూ ఉంటాయి, చాలా మంది లీడర్స్ కంపీట్ చేస్తూ ఉంటారు. ఆర్థికంగా ప్రాఫిటబుల్ కానప్పటికీ కూడా తెలుగు సినిమా పరిశ్రమ ఎందుకు ఇంత ఇన్వెస్ట్మెంట్స్ ఫ్లో అవుతా ఉంటాయి ఇండస్ట్రీలోకి, ఎందుకు ఇంత పొలిటికల్ మనీ ఫ్లో అవుతా ఉంటది? ఎందుకంటే కల్చర్ పైన ఈ ఇండస్ట్రీకి ఉన్న హోల్డ్. ఈ రోజు మనం 21st సెంచరీలో చూసుకుంటే ఈ ప్రాంతంలో తెలుగు సినిమా ఒక్కటే మిగిలింది. కల్చర్ మొత్తం కలిసి కన్స్యూమ్ చేసే ఆర్ట్ ఫామ్, లార్జ్లీ మ్యూజిక్ ని కూడా సినిమా తినేసింది, అన్ని విజువల్ ఆర్ట్ ఫార్మ్స్ ని సినిమా తినేసింది. అగైన్ ఆ కబ్జాదారి మైండ్ సెట్ అన్నది సినిమా ఇండస్ట్రీలో, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇన్బిల్ట్ ఉన్నది. సో న్యాచురల్ గా మిగిలిన ఆర్ట్ ఫార్మ్స్ అన్నిటిని తినేసింది, ఇంకేం ఆల్టర్నేటివ్స్ లేకుండా అయిపోయింది ఈ రోజు. సో ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇంత పవర్ ఉందని ఈ సినిమా ఇండస్ట్రీని కంట్రోల్ చేసే వాళ్ళకి తెలుసు, అందుకే ఈ కంట్రోల్ కోసం గొడవలు పడతా ఉంటారు. ఇంత పవర్
ఉన్నప్పుడు పవర్ తో పాటుగా రెస్పాన్సిబిలిటీ అనేది కూడా వస్తుంది. బట్ ఈ ఇండస్ట్రీ, తెలుగు సినిమా పరిశ్రమ ఏ రోజు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి రెడీ ఉండదు. సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి రెడీ ఉండదు. వాళ్ళు ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు. లోకల్ పీపుల్ ని కించపరుస్తూ, ఆడవాళ్ళని కించపరుస్తూ, విభిన్న రకమైన ఐడెంటిటీస్ ని కించపరుస్తూ, అంటే హోమోసెక్షువల్ కమ్యూనిటీస్, ట్రాన్స్ కమ్యూనిటీస్, ఇట్లా ఏ గ్రూప్ ని మీరు తీసుకున్నా వాళ్ళందరినీ ఏదో ఒక లెవెల్లో చారిత్రాత్మకంగా కించపరుస్తూనే వచ్చినాయి, మార్జినలైజ్ చేస్తూనే వచ్చినాయి. వాళ్ళపైన మనపైన డిమీనింగ్ కాంటెంట్ చేస్తూ ప్రాఫిటబుల్ అయితూనే వచ్చినాయి. బట్ ఈ విషయాల్ని ఎప్పుడు ఎవరొచ్చి పాయింట్అవుట్ చేసినా కమర్షియల్ సినిమా పేరు పైన, ఎంటర్టైన్మెంట్ పేరు పైన కేవలం ఇది సినిమా అని చెప్పుకుంటూ, డిఫెన్స్ ఇచ్చుకుంటూ రెస్పాన్సిబిలిటీ అనేది ఏ రోజు కూడా తీసుకోకుండానే వచ్చినాయి. సినిమాల్లో ప్రెజెంట్ చేసే వైలెన్స్ గానీ, కామెడీ గానీ, కల్చరల్ రిప్రజెంటేషన్ గానీ ప్రతిరోజు ఎక్స్ట్రీమ్లీ ప్రాబ్లమాటిక్ ఉంటూ వచ్చినాయి. అండ్ అది ఈ రోజుకి 2026 లో కూడా కంటిన్యూ అవుతూనే వస్తున్నాయి. బట్ అనాది నుండి ఈ రోజు వరకు సినిమా పరిశ్రమ ఏం చెప్తూ వచ్చింది? మేము కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం పనిచేస్తున్న ఆర్ట్ ఫామే తప్పించి మాకు ఎటువంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు అని చెప్పుకుంటూ వచ్చినాయి. ఈ సినిమాకి సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు అంటే అర్థం ఏంటి? దీనికి కల్చర్ పైన హోల్డ్ లేనట్టు, పవర్ లేనట్టు. బట్ అది అబద్ధం కదా, మనందరికీ తెలుసు కదా. ఈ పరిశ్రమకి కల్చర్ పైన హోల్డ్ ఉంది, పవర్ ఉంది కాబట్టి వీళ్ళందరూ ఈ ఇండస్ట్రీని కంట్రోల్ చేయడానికి గొడవ పడుతున్నారు, ఇంత పాలిటిక్స్, రాజకీయాలు చేస్తున్నారు. సో వీళ్ళకి పవర్ కావాలి, కానీ దానితో వచ్చే రెస్పాన్సిబిలిటీ వద్దు, అవసరం లేదు. సినిమా ద్వారా వాళ్ళకి కావాల్సిన రాజకీయం చేసుకుంటారు, వాళ్ళ పొలిటికల్ అజెండాలను పుష్ చేసుకుంటారు, వాళ్ళ ఆధిపత్యాన్ని చెలాయించుకుంటారు. కానీ ఎవరన్నా వచ్చి ఇది తప్పు జరుగుతుంది అని ప్రశ్నించినప్పుడు కమర్షియల్ సినిమా, కమర్షియాలిటీ పేరు వెనకాల నిలబడతారు. వీళ్ళే కల్చర్ ని ప్రమోట్ చేస్తున్నామని చెప్తారు. మరి అది ఏ కల్చర్ అని ప్రశ్నించినప్పుడు ఇది కేవలం డబ్బుల కోసం తీసిన సినిమా, కమర్షియల్ సినిమా అని చెప్పుకుంటారు. సో ఏది కన్వీనియంట్ ఉంటే అదనమాట. సో ఒక ఇన్బిల్ట్ హిపోక్రసీ అన్నది ఈ ఇండస్ట్రీ ఫౌండేషన్ లో ఉన్నది. అగైన్ ఈ రోజుకి డామినెంట్ కల్చర్ లో పార్ట్ అయిపోయింది. సో గత 10 ఏళ్లలో ఏర్పడిన కొన్ని అనూహ్యమైన విషయాల వల్ల, సెంటర్ లో అదే విధంగా సదర్న్ స్టేట్స్ లో ఏర్పడిన కొన్ని అనూహ్యమైన పొలిటికల్ కండిషన్స్ వల్ల, కల్చరల్ కండిషన్స్ వల్ల తెలుగు సినిమా అనేది ఫేస్ ఆఫ్ పాన్ ఇండియన్ సినిమా అయిపోయింది. ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ పాన్ ఇండియన్ సినిమా అయిపోయింది. అంటే లార్జర్ ఇండియన్ సినిమాకి పెద్దగా కాంట్రిబ్యూట్ చేయని తెలుగు సినిమా హిస్టారికల్లీ చూసుకున్నప్పుడు గత 10-15 ఏళ్లలో ఏర్పడిన కొన్ని అనూహ్యమైన విషయాల వల్ల, రిలీజియస్ రీజన్స్ వల్ల, పొలిటికల్ రీజన్స్ వల్ల ఫేస్ ఆఫ్ పాన్ ఇండియా సినిమా అయిపోయింది. అంటే తెలుగు సినిమా పరిశ్రమకున్న కల్చరల్ పవర్ అన్నది ఎన్నో రెట్లు పెరిగిపోయింది. సో ఈ పవర్ తో పాటు ఈ హిపోక్రసీలు కూడా పెరిగిపోయినాయి. సో ఎక్స్ట్రీమ్లీ ప్రాబ్లమాటిక్ ఎలిమెంట్స్ అన్నవి యాంపప్ అయిపోయినాయి, స్కేల్ అప్ అయిపోయినాయి. అండ్ అవి ఈ రోజు చాలా విచిత్రంగా ప్లేఅవుట్ అవుతున్నాయి సొసైటీలో. సో తెలుగు సినిమా పరిశ్రమలో, తెలుగు సినిమా కల్చర్ లో సెకండ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చేసి హిపోక్రసీ, ఇన్బిల్ట్ హిపోక్రసీ. ఎప్పుడు ఏ క్షణంలో ఏది కన్వీనియంట్ ఉంటే అది మాట్లాడటం. అండ్ తెలుగు సినిమా పరిశ్రమలో, తెలుగు సినిమా కల్చర్ లో థర్డ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చేసి నా ప్రకారం లేజినెస్. సినిమా అనేది ఒక గొప్ప ఆర్ట్ ఫామ్, అండ్ సినిమా అనేది ఒక ప్లాట్ఫామ్ వేరియస్ ఆర్ట్ ఫామ్స్ వచ్చి కాంట్రిబ్యూట్ చేయడానికి. సో వేరియస్ క్రాఫ్ట్స్, వందల మంది క్రియేటివ్ గా, ఫిజికల్ గా కాంట్రిబ్యూట్ చేసినప్పుడు సినిమా అన్న ఒక ఆర్ట్ ఫామ్ తయారైతుంది. అండ్ జనాల్ని కదిలిచ్చి, ఉద్వేగానికి గురి చేసి, డీప్ లెవెల్లో ఇమోషన్స్ ని ఇంపాక్ట్ చేయగల పవర్ సినిమాకున్నది. అండ్ అదే విధంగా లైక్ ఎవ్రీ ఆర్ట్ ఫామ్, సినిమా కూడా పొలిటికలే, డీప్లీ పొలిటికలే. సో జనాల రాజకీయాన్ని, జనాల ఆలోచనల్ని అండ్ జనాల దృష్టికోణాన్ని, లైఫ్ పట్ల ఇన్ఫ్లుయెన్స్ చేసే పవర్ కూడా సినిమాకున్నది. దాంట్లో ఎటువంటి అనుమానాలు లేవు. సో ఇంత పవర్ఫుల్ ఆర్ట్ ఫామ్ అయినప్పుడు, ఇంత క్రాఫ్ట్ అండ్ ఎఫర్ట్ దీంట్లోకి వెళ్ళాలి అన్నప్పుడు, ఈ ఫ్యూడల్ పీపుల్ వచ్చేసి దీన్ని జనరేషనల్ ప్రాపర్టీ లాగా కన్వర్ట్ చేసినప్పుడు, అంటే ఫ్యూడలిజం ఎట్లా పనిచేస్తుంది? తరాల వారీగా పనిచేస్తుంది. సో మా వాళ్ళే ఉండాలి, మా తరాలే తరం తర్వాత తరం ఇండస్ట్రీని కంట్రోల్ చేయాలి అన్నప్పుడు టాలెంట్ క్రైటీరియా అవ్వదు, ఆర్ట్ క్రైటీరియా అవ్వదు, ప్రయారిటీ అవ్వదు, డబ్బు పాలిటిక్సే ప్రయారిటీ అయితే. సో న్యాచురలీ ఆర్ట్ ఫామ్ లెవెల్ అన్నది తక్కువ చేయబడుతుంది. లేజినెస్ ని, కాపీయింగ్ ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. సో కేవలం అధికారం చెలాయించుకోవడానికి, డబ్బులు చేయడానికి చేసిన సినిమాలో క్రియేటివ్ బ్యాంక్రప్సీ అన్నది కనిపిస్తుంది. లేజినెస్ అన్నది సెలబ్రేట్ చేయబడుతుంది. అండ్ ఇదే విషయాన్ని ఒక 40-50 ఏళ్ల పాటు చూసినప్పుడు ఆర్ట్ కి కాంట్రిబ్యూషన్ అనేది లార్జ్లీ కనబడదు. సీన్లు, సినిమాలు కాపీ 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 కొట్టడం అలవాటైపోయి అది నామ్ అయిపోతుంది. ఇది కాపీ చేసిర్రు అని చెప్పేటోడే తప్పులాగా కనిపించడం స్టార్ట్ చేస్తాడు. ఆ విధంగా చిత్రీకరణ అన్నది జరుగుతుంది. సో వీళ్ళ స్క్రీన్ ప్లే రైటింగ్ పవర్ అంతా సినిమాల్లో కాకుండా పిఆర్లు చేయడంలో, లేకపోతే ప్రశ్నించే వాళ్ళని తప్పు పట్టియడంలో జరిపిస్తూ ఉంటారు. ఆ స్కిల్ అంతా చూపిస్తూ ఉంటారు. సో క్రియేటివ్ బ్యాంక్రప్సీ అన్నది నామ్ అయిపోతుంది, లేజినెస్ అన్నది స్టాండర్డ్ అయిపోతుంది. అండ్ ఇన్ఫాక్ట్ అదే అయిపోయింది కూడా. ఏ వ్యక్తి అయితే ప్రాబబ్లీ తన లైఫ్ లో ఒక్క ఒరిజినల్ సీన్ కూడా రాయలేదో ఆయన ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ రైటర్ లాగా పిలువబడతారు, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్స్ లాగా పిలువబడతారు, ఒక జనరేషన్ ఆఫ్ సినిమాని ఇన్ఫ్లుయెన్స్ చేసిన వ్యక్తి లాగా నిలబడతారు. నో డౌట్ ఆయన ఒకనొక టైంలో మంచి సినిమాలు తీసి ఉండొచ్చు, జనాలు ఆయన సినిమా ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండొచ్చు. బట్ స్టిల్ అది కాపీ సినిమానే. సీన్లకి సీన్లు, డైలాగ్లకి డైలాగ్లు, కథలకి
కథలు, సినిమాలు అక్కడి నుంచి ఇక్కడ నుంచి కాపీ చేయబడతాయి. కాపీ చేసిన తర్వాత క్రెడిట్స్ కూడా ఇవ్వడం జరగదు. ఇంటర్నేషనల్ లెవెల్లో కాపీ కొట్టినట్టుగా దొరికిపోవడం జరుగుతుంది. బట్ స్టిల్ వాళ్ళు మాత్రం అదే క్రియేటివ్ జీనియసెస్ లాగా పిలువబడతారు. ఆ విషయాన్ని పాయింట్ చేసేటోళ్ళే తప్పులో ఉన్నట్టుగా చిత్రీకరించడం అన్నది జరుగుతుంది. అగైన్ ఆ హిపోక్రసీ అనేది ఉన్నది కదా, కమర్షియల్ సినిమా పేరు పైన, ఎంటర్టైన్మెంట్ పేరు పైన ఇంపాక్ట్ అనేది చూసుకోవాలి, ఎక్కడి నుంచి కాపీ కొట్టడం అన్నది పాయింట్ కాదు. ఈ విధంగా ఒక నేరేటివ్ అనేది కాన్స్టెంట్ గా ప్లే లో ఉంటా ఉంటది. సో లేజినెస్ అనేది బెంచ్ మార్క్ అయిపోయింది తెలుగు సినిమా లార్జర్ డామినెంట్ కల్చర్ లో. ఏ మేరకు అయిపోయిందంటే ఇది ట్రూలీ ఒరిజినల్ వాయిసెస్ ని, ట్రూలీ ఒరిజినల్ కాంటెంట్ ని ఆల్మోస్ట్ అసలు బయటికి రాకుండా చేస్తారు, సెలబ్రేట్ కానియకుండా చేస్తారు. అండ్ ఎంతో కొంత లెవెల్లో ఇది బై డిజైన్. అగైన్ ఈ టోటల్ కల్చర్ గురించి, ఈ విషయాల గురించి మనం సపరేట్ గా ఈ రోజు వీడియోలో హ్యాండిల్ చేద్దాం. తెలుగు సినిమా యాజ్ అ కల్చర్, తెలుగు సినిమా యాజ్ అ హిస్టరీ. మీ అందరికీ తెలుసు మనం సినిమా రివ్యూలు బంద్ చేసినాం. సో ఇక్కడ మనం సినిమా గురించి, సినిమాల రివ్యూల గురించి మాట్లాడతాం. సినిమా ఇండస్ట్రీ, తెలుగు సినిమా పరిశ్రమ యొక్క కల్చరల్ ఇంపాక్ట్, హిస్టరీలో ఇది ఏ విధంగా నడిచింది అండ్ ఈ రోజు సొసైటీలో ఇది ఏ విధంగా ప్లే అవుట్ అవుతుంది అన్నది మనం చూసే ప్రయత్నం చేస్తున్నాం. సో మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే చెప్పండి, నేను తెలుగు సినిమా హిస్టరీ పైన ఒక సెపరేట్ వీడియో చేస్తాను. తెలుగు సినిమా హిస్టారికల్ కాంటెక్స్ట్, కల్చరల్ ఇంపాక్ట్ పైన సెపరేట్ వీడియో చేస్తాను. బట్ కమింగ్ టు టుడేస్ టాపిక్, ఈ 3 ప్రాబ్లమాటిక్ విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజు సినిమాలో కూడా ప్లే అవుట్ అవుతున్నాయి. కొన్నిసార్లు హార్మ్లెస్ గా, బట్ కొన్నిసార్లు ఎక్స్ట్రీమ్లీ హార్మ్ఫుల్ గా. అంటే ఇప్పుడు బ్రాడ్లీ హార్మ్లెస్ ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం. ఒక 1.5 month బ్యాక్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా అయిన డ్రాగన్ ది గ్లిమ్స్ వచ్చింది. ఇది బ్రిటిష్ కాలోనియల్ హిస్టరీ, ఓపియం ట్రేడ్, ఓపియం వార్స్ కాంటెక్స్ట్ లో సెట్ అయి ఉన్న సినిమా. ఈ కాంటెక్స్ట్ ని మనం ఆల్రెడీ ఒక వీడియోలో ట్యాకిల్ చేసినాము, చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. బట్ ఈ 4.5 నిమిషాల వీడియోలో కూడా చాలా హిస్టారికల్ ఫ్యాక్ట్స్ తప్పుగా చూపించడం జరిగింది. ఎస్, బ్రిటిష్ వాళ్ళు ఓపియం ట్రేడ్ లో పాల్గొన్నారు, చైనాతోని ఓపియం పేరు పైన 2 పెద్ద యుద్ధాలు కూడా చేశారు, అది వాస్తవం. అండ్ ఎస్, ఆఫ్ఘనిస్తాన్ అనే కంట్రీకి ఓపియం ట్రేడ్ లో ఇంపాక్ట్ ఉన్నది. కానీ డ్రాగన్ అనే గ్లిమ్స్ లో మనకి ఏం చెప్తారు, ఈ 2 విషయాల్ని కలిపేసి బ్రిటిష్ ఆఫ్ఘనిస్తాన్ ఓపియం ట్రేడ్ లో ఎంతో కొంత రోల్ ప్లే చేసింది అని ఇన్సిన్యుయేట్ చేసే ప్రయత్నం చేస్తారు. అండ్ 1960s లో ఆఫ్ఘనిస్తాన్ కి ఓపియం ట్రేడ్ లో ఎంతో కొంత పవర్ ఉంది, ఎంతో కొంత రోల్ ఉంది అని చిత్రీకరించే ప్రయత్నం చేశారు ఈ గ్లిమ్స్ లో. బట్ వాస్తవానికి చారిత్రాత్మకంగా మనం చూసుకున్నప్పుడు కలోనియల్ బ్రిటిష్ పవర్ ఆఫ్ఘనిస్తాన్ ని కంట్రోల్ చేయలేకపోయింది. 3 ఆంగ్లో ఆఫ్ఘన్ వార్లు అయిన తర్వాత కూడా ఆఫ్ఘనిస్తాన్ ఒక ఇండిపెండెంట్ స్టేట్ లాగానే, ఒక బఫర్ స్టేట్ లాగానే తనని తాను ఉంచుకోగలిగింది. కలోనియల్ బ్రిటిష్ పవర్ ఆఫ్ఘనిస్తాన్ లో ఘోర పరాజయాలు చూసింది. అండ్ ఆఫ్ఘనిస్తాన్ అనేది ఈ ఓపియం ట్రేడ్ లోకి లేట్ 80s ఎర్లీ 90s వరకు ఎంటర్ అవ్వదు. ఫస్ట్ సోవియట్ యూనియన్ వస్తుంది ఆఫ్ఘనిస్తాన్ లోకి లేట్ 70s లో, ఆ తర్వాత అమెరికా ఎంటర్ అవుతుంది. ఈ ఫాల్ అవుట్, ఈ కాన్ఫ్లిక్ట్, ఈ కోల్డ్ వార్ ఏరా కాన్ఫ్లిక్ట్ లో ఉండి ఓపియం ట్రేడ్ అనేది పుడుతుంది ఆఫ్ఘనిస్తాన్ లో ఈ మ్యాసివ్ స్కేల్ లో. ఇది రియల్ హిస్టరీ. ఇదంతా మన వీడియోలో టచ్ చేసి ఉన్నాం, ఎందుకంటే మన హిస్టరీ ఛానల్ కాబట్టి. బట్ డ్రాగన్ గ్లిమ్స్ లో ఆఫ్ఘనిస్తాన్ కాంటెక్స్ట్ ఇన్ ద హోల్ ఓపియం ట్రేడ్ విషయంలో కొన్ని ఎగ్జాజరేషన్స్, కొన్ని ఫ్యాక్చువల్ మిస్టేక్స్ అనేవి చేయడం జరిగింది, ఆర్ చూపించడం జరిగింది. బట్ నేనేమంటానంటే ఇట్స్ ఓకే, లార్జ్లీ ఇట్స్ ఓకే. దీని వల్ల కథలో గానీ జనరల్ పీపుల్ కి గానీ పెద్దగా ఫరక్ పడకపోవచ్చు. ఇదేం హిస్టారికల్ డాక్యుమెంటరీ కాదు కదా డ్రాగన్ అనే మూవీ. ఇట్స్ ఎ ఫిక్షనల్ స్టోరీ, ఫిక్షనల్ క్రైమ్ స్టోరీ. అగైన్ కమర్షియల్ పర్పసెస్ కోసం డబ్బులు చేసుకోవడానికి తీయబడుతున్న ఒక స్టోరీ. జనాలు టికెట్ కొనుక్కుంటారు, ఎంటర్టైన్ అయితే సినిమా హిట్ అవుతుంది, కాకపోతే కాదు. సో ఒక పాయింట్ కి మించి పెద్దగా హామ్ అనేది జరగకపోవచ్చు ఈ సినిమా నుండి, అట్లీస్ట్ ఈ హిస్టారికల్ కాంటెక్స్ట్ లో మనం చూసుకున్నప్పుడు. అండ్ ఒకవేళ నేను రివ్యూస్ చేసి ఉంటే ఈ కాంటెక్స్ట్ లో ఈ సినిమాకి రివ్యూ ఇచ్చినప్పుడు నేను క్లారిఫై చేసేటోని, లేదా ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఎలాగో క్లారిఫై చేస్తున్నా. సో ఇలాంటి సందర్భాల్లో చరిత్రలో ఏదన్నా తప్పులు చూపించినప్పుడు మనం ఫోర్కో చేయొచ్చు లార్జ్లీ, ఎందుకంటే సినిమా నేను ఏదో ఫ్యాక్చువల్ గా డాక్యుమెంటరీ తీస్తున్నాను క్లెయిమ్ చేస్తలేదు. సో దట్స్ ఓకే, ఇది హార్మ్లెస్ కేస్ లార్జ్లీ. బట్ ఈ గాడ్ ఆఫ్ వార్ కాంటెక్స్ట్ లో, ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంటెక్స్ట్ లో ఇది చాలా ప్రాబ్లమాటిక్ అయిపోతుంది. ఈ ఆలోచన ధోరణి అన్నది, ఈ ఆధిపత్య ధోరణి అన్నది మనకి క్లియర్ గా కనిపిస్తున్నది. అదేందో కూడా ఇప్పుడు మనం డీటెయిల్ గా చూసేదానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు ఈ ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ టీమ్ అంటే నాగవంశి లాంటి వాళ్ళు ఏం చెప్తున్నారు, మురుగన్ కుమారస్వామి హీ వాజ్ బోర్న్ ఇన్ ద నార్త్, ఫోర్జ్డ్ ఇన్ ద హార్ట్ ల్యాండ్, వర్షిప్డ్ ఇన్ ద సౌత్ అని చెప్తున్నారు. బట్ తమిళ్ ట్విట్టర్ లేకపోతే తమిళ్ కల్చర్ ఏం చెప్తున్నది, తమిళ్ హిస్టరీ ఏం చెప్తున్నది, మురుగన్ ఇస్ ద ఆరిజిన్ ఆఫ్ ఆల్ తమిళ్స్, హిస్ ఏన్షియంట్ నేమ్ ఇస్ సియోన్. తమిళ్ స్కాలర్లను అడిగితే మీకు ఈ విషయం తెలుస్తుంది అని చెప్పేసి బ్రాడ్లీ తమిళ్ ట్విట్టర్ ఈ విషయాన్ని చెప్తున్నది, తమిళ్ సోషల్ మీడియా ఈ విషయాన్ని క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఈ 2 పార్టీలు కూడా మేము వాస్తవాన్ని చెబుతున్నాము అని అనుకుంటున్నాం. సో మన పర్పస్ ఈ రోజు ఈ వీడియోలో ఈ 2 విషయాన్ని క్లారిఫై చేయడమే. సో ఈ విషయాన్ని మనం రూట్స్ నుండి అడ్రస్ చేస్తూ వద్దాం. రూట్స్ అంటే హ్యుమానిటీ యొక్క రూట్స్. మనిషికి దేవుడు అన్న కాన్సెప్ట్ ఫస్ట్ ఎప్పుడు కనిపించింది, ప్రకృతిలో కనిపించింది. అంటే మనిషికి లైట్నింగ్ అన్నది అర్థం కాలేదు, వర్షం ఎందుకు పడుతుందో అర్థం కాలేదు, కొన్నేళ్ళు వర్షం ఎందుకు పడుతుందో అర్థం కాలే, కొన్నేళ్ళు వర్షం ఎందుకు పడతలేదో అర్థం కాలేదు, రోగం అంటే ఏందో అర్థం కాలే, రోగం వచ్చి జనాలు ఎందుకు చచ్చిపోతారో అర్థం కాలేదు. సో ఈ జర్నీలో ప్రకృతితో నడుస్తున్న ఈ ప్రక్రియలో మనిషి ఏం అర్థం చేసుకున్నాడు, ప్రకృతి యొక్క పవర్ ఏంటిది అని అర్థం చేసుకున్నాడు. ఒక్కొక్క జాగాలో ఒక్కొక్క పవర్ ని ఫీల్ అయ్యిండు, చార్జ్ ని ఫీల్ అయ్యిండు. కొండ దగ్గరకు వస్తే ఒక చార్జ్ ని ఫీల్ అయ్యిండు,
అయ్యండి, నది దగ్గరికి వెళ్తే ఇంకొక ఛార్జ్ ని ఫీల్ అయ్యండి, ఇంకొక ఎనర్జీని ఫీల్ అయ్యండి, అడవిని చూస్తే భయపడ్డాడు. అండ్ ఎగ్జాక్ట్లీ ఈ ప్రాసెస్ లోనే Wait a moment. అండ్ ఎగ్జాక్ట్లీ ఈ ప్రాసెస్ లోంచే, ఈ జర్నీలోంచే ప్రపంచంలోని అన్ని మతాలు పుట్టినాయి. నేచర్ కలిగించే భయం నుండి, నేచర్ పట్ల భక్తిలోంచి ఈ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మతాలన్నీ పుట్టినాయి. ఈ ప్రక్రియనే ఆంథ్రోపాలజీలో, ఆంథ్రోపాలజీ అంటే స్టడీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, సో హ్యూమన్ బీయింగ్స్ ని స్టడీ చేస్తున్న ప్రాసెస్ లో ఈ ప్యాటర్న్ కన్సిస్టెంట్ గా ఎమర్జ్ అయితే వచ్చింది. అండ్ దీన్నే ఆంథ్రోపాలజిస్టులు యానిమిజం అన్నారు. అంటే ప్రపంచానికి, ప్రకృతికి ఒక లివింగ్ పవర్ ఉంది అన్న కాన్సెప్ట్, దాన్ని యానిమిజం అన్నారు. అగైన్ ఫ్యాసినేటింగ్ హిస్టరీ, అగైన్ మీకు కావాలంటే చెప్పండి, సెపరేట్ వీడియోలో ఈ కాన్సెప్ట్ ని మనం హ్యాండిల్ చేద్దాం. బట్ యానిమిజం ద్వారా మనకి ఏం అర్థమైతుంది, ఎర్లీ గాడ్స్ అందరూ ప్రకృతి నుండి వచ్చారు, ప్రకృతి యొక్క వేరియస్ ఫ్యాసెట్స్ నుండి వచ్చారు. అండ్ ఈ దేవుళ్ళు, ఎర్లీ గాడ్స్ అందరూ కూడా లోకలైజ్డ్ దేవుళ్ళే. ఎందుకంటే ఎర్లీ టైంలో లైఫే లోకల్. ఒక మనిషి 100 కిలోమీటర్లు దాటి పోయి ఉండకపోవచ్చు. అఫ్ కోర్స్ హ్యూమన్ హిస్టరీలో గ్రేట్ ట్రావెల్స్ ఉన్నాయి, గ్రేట్ జర్నీస్ ఉన్నాయి స్పానింగ్ కాంటినెంట్స్, బట్ కల్చర్ అనేది లోకల్ గానే డెవలప్ అయితే వస్తుంది. జర్నీస్ ఆ విషయాలను ఇంపాక్ట్ చేసినప్పటికీ కూడా లైఫ్ ఎర్లీ టైమ్స్ లో వాస్ హైలీ లోకల్. సో జనాలు వాళ్ళ లోకల్ లైఫ్ ని ఏ విషయాలైతే ఇంపాక్ట్ చేస్తాయో వాటినే మొక్కేవాళ్ళు. కొండ చుట్టూ బ్రతికే మనుషులు కొండని మొక్కుతారు, డెజర్ట్ చుట్టుపక్కల బ్రతికే మనుషులు డెజర్ట్ ని మొక్కుతారు. ఎందుకంటే డెజర్ట్ డిసైడ్ చేస్తుంది వాళ్ళు ఎన్ని రోజులు బ్రతుకుతారు అని, వాళ్ళు సర్వైవ్ అవుతారా కారా అని. అండ్ నేచురల్లీ నది పక్కన ఉండే పీపుల్ నదిని మొక్కుతారు, క్వైట్ కామన్. సో ఈ కాంటెక్స్ట్ మీకు అందరికీ ఎంతో కొంత ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అండ్ ఈ రోజు ఇంకా ఆ విషయం బాగా క్లియర్ అయి ఉంటుందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ ని, ఇన్ఫర్మేషన్ ని మనం తమిళ్ కల్చర్ కి అప్లై చేసినప్పుడు, తమిళ్ కల్చర్ లో మోస్ట్ ఇంపార్టెంట్ క్యానన్ ఆఫ్ లిటరీ వర్క్ ఏంటి, సంగం లిటరేచర్. ఓల్డ్ తమిళ్ అంటే క్లాసికల్ తమిళ్ కి సంబంధించిన ఎర్లియస్ట్ కార్పస్ సంగం లిటరేచర్. అంటే రఫ్ గా 300 బిఫోర్ కామన్ ఈరా నుండి 300 కామన్ ఈరా మధ్యలో రాయబడిన ఒక లిటరీ కార్పస్. సంఘం అంటే సంఘాలు, సంఘాలు అంటే ఆ టైప్ లో గ్రూప్లు, అకాడమీస్. చాలా మంది నన్ను అడుగుతా వచ్చారు మన సబ్స్క్రైబర్స్, నువ్వు ఏ విధంగా అయితే యూదుల హిస్టరీ, ఏబ్రహమిక్ మతాల హిస్టరీ, మిడిల్ ఈస్టర్న్ హిస్టరీ చెప్తున్నావో అదే విధంగా ఇండియన్ హిస్టరీ కూడా చెప్పు అని చాలా మంది అడుగుతున్నారు. నాకు చాలా ఇంట్రెస్ట్ ఇండియన్ హిస్టరీ అంటే. ఆబ్వియస్లీ నాకు హిస్టరీ పైన ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది ఇండియన్ హిస్టరీతో. బట్ ఇండియన్ హిస్టరీ అనేది ఎంత వాస్ట్ అంటే నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని అర్థమయ్యేది కాదు. బట్ ఇలాంటి ప్రశ్నలకి కల్చరే సమాధానం ఇస్తుంది యాజ్ ఆల్వేస్. సో ఇండియన్ హిస్టరీని మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే చెప్పండి, నేను తమిళ హిస్టరీతోనే స్టార్ట్ చేస్తాను. బట్ ఈ రోజు మన వీడియో తమిళ హిస్టరీ గురించి లార్జ్లీ కాదు కాబట్టి ఎక్కువ డీటెయిల్స్ కి మనం వెళ్ళము. బట్ సంగం లిటరేచర్ అన్నది చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట తమిళ హిస్టరీలో, తమిళ్ లాంగ్వేజ్ లో, తమిళ్ కల్చర్ లో. సో తమిళ్ లిటరేచర్ లో మనకి చాలా ఫ్యాసినేటింగ్ విషయాలు కనిపిస్తాయి. దాంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఆ కాలం నాటి స్కాలర్స్, పోయెట్స్ భూమిని 5 ల్యాండ్స్కేప్స్ లో డివైడ్ చేస్తారు. అవి వచ్చి మౌంటైన్స్, నెక్స్ట్ ఫారెస్ట్ లో అడవులు, తర్వాత పంట పొలాలు ఫార్మ్ ల్యాండ్స్, ఆ తర్వాత కోస్టల్ ల్యాండ్స్, నెక్స్ట్ డ్రై వేస్ట్ ల్యాండ్ అంటే డెజర్ట్స్. అంటే అంత ఏన్షియంట్ టైంలో కూడా ఇండియన్స్ కి, తమిళియన్స్ కి జియోగ్రఫీ పైన, ల్యాండ్స్కేప్ పైన ఒక కాంప్లెక్స్ ఫౌండేషనల్ అండర్స్టాండింగ్ అనేది ఉన్నది. అండ్ న్యాచురల్లీ వీళ్ళు నేచర్ వర్షిపర్స్ కాబట్టి ఈ 5 కేటగిరీస్ ఆఫ్ ల్యాండ్స్కేప్స్ కి 5 ఏన్షియంట్ గాడ్స్ ఉండేవాళ్ళు సెపరేట్ గా. సో ఫారెస్ట్ దేవుడు వచ్చేసి మయోన్, ద డార్క్ వన్. నెక్స్ట్ పంట పొలాలకు దేవుడు వచ్చేసి వెందన్. కోస్టల్ ల్యాండ్ కి దేవుడు వచ్చేసి వరుణన్. నెక్స్ట్ వేస్ట్ ల్యాండ్ అంటే ఎడారి, ఎడారికి దేవత, గాడెస్ ఆఫ్ వార్ అండ్ విక్టరీ, కొరవ్వై అమ్మవారు. అండ్ కొండలకి దేవుడు వచ్చేసి లార్డ్ ఆఫ్ ద మౌంటైన్స్, ద హై గ్రీన్ ల్యాండ్స్. ఈ టెరైన్ కి ఒక యంగ్ అండ్ బ్యూటిఫుల్ దేవుడు ఉన్నాడు, ఆయనే సెయోన్. అగైన్ ఈ పేర్లన్నీ ప్రొనౌన్సియేషన్ అది తప్పుంటే క్షమించండి, నాకు అర్థమైన మేరకు నేను పలికే ప్రయత్నం చేస్తున్నాను. ఎక్కడన్నా తప్పు ప్రొనౌన్సియేషన్ ఉంటే నన్ను క్షమించండి. సో ఈ 5 రకాల జాగలు అండ్ ఈ జాగలకు సంబంధించిన దేవుళ్ళ ప్రస్తావన సంగం క్యానన్ లో, సంగం లిటరేచర్ లో వస్తుంది మనకి. సో సెయోన్ అన్న పదంలో ఆ యూత్ తో అసోసియేట్ అయిన రెడ్నెస్, ఈ కాన్సెప్ట్ అన్నీ వస్తాయి. ఏ రెడ్, యంగ్, రేడియంట్ గాడ్ ఆఫ్ ద హై హిల్స్. అండ్ ఆ దేవుడే మురుగన్. వెట్రివేల్ మురుగనక్కు, హరోహర, కుమారస్వామి, షణ్ముఖ అన్ని ఆయనే. సో మురుగన్ యొక్క వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ నేమ్స్ సెయోన్. సో సెయోన్ దేవుడి యొక్క జర్నీ, సెయోన్ నుండి మురుగన్ వరకు. సో ఇక్కడే మనకి హిందూయిజం యొక్క కాన్సెప్ట్ వస్తుంది. హిందూయిజం అన్నది ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్. హిందూయిజం ఒక ఓపెన్ ఆర్కిటెక్చర్ అంటే సింగిల్ సోర్స్ ఉండదు, సింగిల్ పాయింట్ ఆఫ్ ఆరిజిన్ ఉండదు, సింగిల్ ఫ్రేమ్ వర్క్ ఉండదు, సింగిల్ డాగ్మా ఉండదు, సింగిల్ హైరార్కీ అనేది అస్సలు ఉండదు. హిందూయిజం అనేది ఒక ప్రక్రియ, ఒక ఓపెన్ ప్రక్రియ, నదిలాగా పారుతా ఉంటది అనమాట. కానీ మామూలుగా నదులకి ఒక ఆరిజిన్ పాయింట్ ఉంటది, హిందూయిజం కు ఉండదు. అదే తేడా. వేల
లక్షల చిన్న చిన్న లోకల్ స్ట్రీమ్స్ అన్ని వచ్చి ఏ విధంగా రివర్ ని పెద్దగా చేసాయో హిందూయిజం కూడా అదే విధంగా ఫామ్ అవుతుంది. అగైన్ ఎటువంటి రిజిడ్ స్ట్రక్చర్ ఫ్రేమ్ వర్క్ లేకుండా. బట్ ఈ ఓపెన్ ఆర్కిటెక్చర్ కి ఈ ఫ్లో అయ్యే రివర్ కి నేచర్ లేదా అంటే ఖచ్చితంగా ఉన్నది. ఆ నేచరే ధర్మ. బట్ హిందూయిజం ని డిఫైన్ చేస్తా 4 లైన్లలో ఎక్స్ప్లెయిన్ చేస్తా అలాంటి పిచ్చితనం నేను క్లెయిమ్ చేస్తలేను. బట్ ఎంతో కొంత అర్థం చేపించే ప్రయత్నం చేస్తున్నాను. బట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అదేంటంటే హిందూయిజం కు ఒక ఆరిజిన్ పాయింట్ లేకపోవడం, ఒక బ్రాడర్ ఫ్రేమ్ వర్క్ ఆఫ్ హైరార్కీ అనేది లేకపోవడం. దీని వల్ల ఏం జరుగుతుంది అంటే ఏ ఒక్క గ్రూప్ గానీ, ఏ ఒక్క ప్రాంతానికి గానీ, ఏ ఒక్క దేవుడికి గానీ దీంట్లో హైయెస్ట్ అన్న స్టేటస్ ఉండదు. ఆ హైరార్కీ అనేది ఉండదు. అందరికీ ఈక్వల్ ప్రామాణికత ఉంటది, ఈక్వల్ ప్రాముఖ్యత ఉంటది, ఈక్వల్ హక్కులు ఉంటాయి. అఫ్ కోర్స్ వేరియస్ టైమ్స్ లో వేరియస్ గ్రూపులు వేరియస్ పాలిటిక్స్ చేయడానికి చూస్తారు. బట్ అది వాళ్ళ చిన్నతనానికి చిహ్నం తప్పించి అది హిందూయిజం, హిందూ ఆర్కిటెక్చర్ లో ఫీచర్ కాదు. ఈ వ్యత్యాసాన్ని మీరు అర్థం చేసుకోండి. అఫ్ కోర్స్ ఇక్కడ కులమన్న ప్రస్తావన ఉన్నది, అది ఖచ్చితంగా రావాలి కూడా. ఆ కులం టాపిక్ ని మనం సెపరేట్ వీడియోలో హ్యాండిల్ చేద్దాం. ఎందుకంటే ఈ రోజు మన వీడియోలో అది కోర్ టాపిక్ కాదు. బట్ డెఫినెట్లీ మనం కులం టాపిక్ ని డిస్కస్ చేద్దాం. కులం పైన ఒక సెపరేట్ సిరీస్ చేద్దాం. అది నా ప్రామిస్, మీకు ఖచ్చితంగా చేద్దాం. సో ఇలాంటి హిందూయిజం లో, ఇలాంటి ఆర్కిటెక్చర్ లో ఇది ఒరిజినల్ ఫీచర్, ఇది ఒరిజినల్ ఫీచర్ కాదు అని చెప్పేదానికి లేదు. అట్లా ఎవరు చెప్తున్నా వాళ్ళు తప్పు చెప్తున్నట్టు. సో హిందూయిజం ఓవర్ టైమ్ లార్జ్లీ ఇవాల్వ్ అవుతా వచ్చింది. సో దీంట్లో చాలా సబ్ ఫ్యాసెట్స్ అనేవి మనకు కనిపిస్తా ఉంటాయి. ఆ వేరియస్ ఫ్యాసెట్స్ లో ఈ రోజు మన వీడియో రిలేటెడ్ సబ్జెక్ట్ ఏంటంటే గ్రేట్ ట్రెడిషన్, లిటిల్ ట్రెడిషన్ అన్న కాన్సెప్ట్. గ్రేట్ ట్రెడిషన్ అంటే పాన్ ఇండియాకి సంబంధించిన విషయం. దీనికి టెక్స్చువల్ బేసిస్ ఉంటది. అంటే వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు, వీటికి సంబంధించిన ప్రాక్టీసెస్, వీటికి సంబంధించిన కాంటెక్స్ట్ ఉంటది. అండ్ ఈ గ్రేటర్ ట్రెడిషన్ ని లార్జ్లీ ఆల్ హిందూస్ ఆల్ ఓవర్ ద ఇండియా ఆర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అగైన్ లైక్ ఎవ్రీథింగ్ దీంట్లో కూడా ఎక్సెప్షన్స్ ఉంటాయి. బట్ మోర్ ఆర్ లెస్ బ్రాడ్లీ అందరూ హిందూస్ ఫాలో అయ్యే ట్రెడిషన్ ని గ్రేట్ ట్రెడిషన్ అంటారు. సో గ్రేట్ ట్రెడిషన్ ఉన్న విధంగానే లిటిల్ ట్రెడిషన్ అని ఉంటది. లిటిల్ ట్రెడిషన్ పేరుకి తగ్గట్టుగానే లోకలైజ్డ్. అంటే ఆ ఊరు, ఆ గల్లీ, ఆ ఫ్యామిలీ, ఇట్లా లోకలైజ్డ్ ట్రెడిషన్ అన్నమాట. గ్రామ దేవతలు, బొడ్రాయి, ఫారెస్ట్ స్పిరిట్, ఇట్లా. అగైన్ హిందూయిజం లో ప్రతి విషయం లాగానే ఈ గ్రేట్ ట్రెడిషన్ కి లిటిల్ ట్రెడిషన్ కి మధ్యలో బౌండరీ ఏదైతే ఉందో అది అన్ని కేసెస్ లో అంత క్లియర్ గా ఉండదు. హిందూయిజం ఏ టైంలో ఆ టైం కి అనుగుణంగా అడాప్ట్ అయితే వస్తుంది, ఇవాల్వ్ అయితే వస్తుంది. సో ఒక లిటిల్ ట్రెడిషన్ లో ఉన్న లోకల్ డేటీ పాపులర్ అవ్వచ్చు ఓవర్ టైం. అంటే ఇప్పుడు మన లైఫ్ టైం లోనే, నా లైఫ్ టైం లోనే నేను చూసుకుంటే బతుకమ్మ ట్రెడిషన్ ని, బతుకమ్మ డేటీని తెలంగాణ వాళ్ళు దాటి చేసుకుంటున్నారు, సెలబ్రేట్, మొక్కుతున్నారు, పూజిస్తున్నారు. తెలంగాణ బయట కల్చర్స్ కూడా అదే విధంగా నా లైఫ్ టైం లోనే సమ్మక్క సారలమ్మ తల్లులని మొక్కే వాళ్ళు పెరుగుతూనే వస్తున్నారు. వేరే స్టేట్స్ నుండి, వేరే కంట్రీస్ నుండి వస్తున్నారు భక్తులు. అదే విధంగా గ్రామ దేవతలు ఎల్లమ్మ, పెద్దమ్మ, పోషవ తల్లి, వీళ్ళ భక్తులు కూడా, వీళ్ళని పూజించే వాళ్ళు కూడా డే టు డే పెరుగుతున్నారు. నా లైఫ్ టైం లో చూసిన ఇవన్నీ. అండ్ అదే విధంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తులు, విజిటర్స్ పెరుగుతున్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి భక్తులు, విజిటర్స్ పెరుగుతున్నారు. భద్రాచలం యొక్క శ్రీరామచంద్రుల వారి భక్తులు కూడా పెరుగుతున్నారు, విజిటర్స్ కూడా పెరుగుతున్నారు. నా లైఫ్ టైం లోనే ఎక్స్పోనెన్షియల్ అయ్యారు అండ్ కంటిన్యూస్ గా పెరుగుతూనే వస్తున్నారు. సో హిందూయిజం లో ఏం జరుగుతుందంటే కాలానుగుణంగా ఒక లోకల్ డేటీ పాపులర్ అయినప్పుడు ఈ లోకల్ డేటీ యొక్క లిటిల్ ట్రెడిషన్ ని తీసుకెళ్లి ఈ లోకల్ డేటీకి ఉన్న అట్రిబ్యూట్స్ కి ఆధారితంగా గ్రేట్ ట్రెడిషన్ కి సంబంధించిన దేవుళ్ళకి లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలతోని అసోసియేషన్ అన్నది ఏర్పరచడం జరుగుతుంది. సో ఫియర్స్ ఫారెస్ట్ గాడెస్ పార్వతీదేవి యొక్క రూపంలాగా కొలవబడతారు, పూజింపబడతారు. అదే విధంగా ఒక ఫియర్స్ లోకల్ పవర్ శివుడికి ఒక రూపంలాగా కొలవబడతారు, పూజింపబడతారు. నెక్స్ట్ ఈ లోకల్ దేవుడి స్టోరీ పురాణం అవుతుంది, లార్జర్ కాస్మోస్ లో ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. సో ఈ విధంగా లోకల్ డేటీకి ఉన్న లోకల్ భక్తులు, లోకల్ ఆచారాలకి గౌరవం ఇస్తూ లార్జర్ గ్రేటర్ ట్రెడిషన్ ఆఫ్ ద కంట్రీలో, గ్రేటర్ ట్రెడిషన్ ఆఫ్ ద ధర్మాలో మమైక్యం చేయబడతారు. సో ఇది ఒక బ్యూటిఫుల్ సింక్రెటిక్ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ లోనే గుళ్ళు, ఆచార వ్యవహారాలు ఇవన్నీ స్టాండర్డైజ్ అయ్యి, ఇన్స్టిట్యూషనలైజ్ అయ్యి లార్జర్ గ్రేటర్ ట్రెడిషన్ లోకి యాడ్ అయిపోతాయి, ఎస్టాబ్లిష్ అయిపోతాయి. ఈ ప్రక్రియ మనకి భారతదేశం మొత్తం కనిపిస్తుంది. అండ్ ఈ ప్రాసెస్ ఇంత సింక్రెటిక్ గా, ఇంత బ్యూటిఫుల్ గా ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా ధర్మానికి అనుగుణంగా జరుగుతుంది. ఆధిపత్య దృష్టికోణంతో ఈ ప్రాసెస్ జరిగినప్పుడు ఈ ప్రాసెస్ లో కాన్ఫ్లిక్ట్ అన్నది వస్తుంది. బట్ ధర్మబద్ధంగా ఈ ప్రాసెస్ జరిగినప్పుడు ఈ ప్రాసెస్ అంతా స్మూత్ గా జరుగుతూ ఉంటుంది. అండ్ మనకు తెలుసు ఇండియా ఇస్ ద ల్యాండ్ ఆఫ్ ధర్మ. అండ్ ధర్మం అనేది నేచర్ కి అనుగుణంగా ఉంటుంది. సో నేచర్ లో వచ్చిన దేవుళ్ళు కూడా ధర్మానికి అనుగుణంగానే ఉంటారు. సో ఇదంతా ఒక బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్, ఒక బ్యూటిఫుల్ రిలీజన్. అఫ్ కోర్స్ ఈ బ్యూటిఫుల్ ప్రాసెస్ లోకి వేరియస్ టైమ్స్ లో వేరియస్ మనుషులు వచ్చేసి వాళ్ళ పాలిటిక్స్ ని, వాళ్ళ చిన్నతనాన్ని చూపించారు. ఈ ప్రాసెస్ ని డిస్టర్బ్ చేయడానికి చూసిరు, ఈ ప్రాసెస్ ని కరప్ట్ చేయడానికి కూడా చూసిరు. అండ్ ఈ కరప్ట్ ప్రాక్టీసెస్ ఈ రోజు కూడా కొంతమంది ఫాలో అవుతా ఉన్నారు. దాంట్లో బిగ్గెస్ట్ థింగే కులము. అందుకని ఎట్టి పరిస్థితుల్లో భారతీయులందరూ, ధార్మిక్ పీపుల్ అందరూ కుల నిర్మూలనలో పాల్గొనాలి. కులాన్ని భారతదేశం నుండి పెకిలి వేయడంలో వాళ్ళ రోల్ అనేది ప్లే చేయాలి. దాంట్లో ఎటువంటి అనుమానాలు మనం ఉంచుకోకూడదు. సో ఇప్పుడు మనము మురుగన్ కి సంబంధించిన
సంబంధించిన స్పెసిఫిక్ కాంటెక్స్ట్ చూసుకుంటే స్పియర్ పట్టుకున్న ఒక ఏన్షియంట్ బాయ్ గాడ్, యంగ్ గాడ్. ఈ దేవుడు మనకి భారతదేశపు చరిత్రలో 2 జాగాలలో కనిపిస్తారు. భారతదేశం యొక్క ఆపోజిట్ ఎండ్స్ లో. ఫస్ట్ జాగ వచ్చేసి సౌత్ తమిళనాడులో ఇందాక మనం డిస్కస్ చేసిన సేయోన్, ద రెడ్ వన్, కొండకి సంబంధించిన దేవుడు, ఏ గాడ్ ఆఫ్ ద హంట్ అండ్ ఆఫ్ వార్ అండ్ బ్యూటీ, హంటింగ్ అండ్ వార్ కి సంబంధించిన దేవుడు, అండ్ బ్యూటీ, నేచర్ కి సంబంధించిన దేవుడు. అండ్ ఈ దేవుడిని రెస్పెక్ట్ చేయడానికి చాలా రిచువల్స్ ఉండేవి. దాంట్లో డాన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అంటే ఈ రోజు మన గ్రామ దేవతల ట్రెడిషన్స్ ఏ విధంగా ఉంటాయో చారిత్రాత్మకంగా సేయోన్ దేవునికి అదే విధంగా ఉండేవి. బట్ సిమిలర్లీ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో, అంటే ఈ రోజు మోడర్న్ డే హర్యానాలో యౌదేయులు అనే ఒక కన్ఫెడరేషన్ ఉండేది. వారియర్స్ కి సంబంధించిన కన్ఫెడరేషన్. వాళ్ళు ఒక దేవుడిని పూజించే వాళ్ళు. ఆ దేవుడికి సంబంధించిన కాయిన్స్ ఉన్నాయి. అంటే ఆ దేవుడి ఇమేజ్ ని వాళ్ళు కాయిన్స్ పైన వేసుకున్నారు. యంగ్ గాడ్ విత్ స్పియర్. అండ్ ఆ దేవుడి పేరు మీదనే వీళ్ళు వాళ్ళ రాజ్యానికి అథారిటీ కూడా డ్రా చేసుకునే వాళ్ళు. అండ్ ఆ దేవుడినే స్కంద, కుమార, మహాసేన, ద వన్ విత్ ద గ్రేట్ ఆర్మీ, ఈ విధంగా ఆ మనుషులు పిలుచుకునేవాళ్ళు. కుషాన్స్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎంపైర్స్, వాళ్ళు కూడా స్కంద కుమారుని కాయిన్స్ మింట్ చేశారు. అండ్ వాళ్ళ తర్వాత వచ్చిన గుప్తాస్ ఎవరైతే ఉన్నారో, గుప్తా పీరియడ్ గోల్డెన్ పీరియడ్ ఆఫ్ నార్త్ ఇండియా అని మాట్లాడతారు. వాళ్ళు కూడా స్కంద దేవుడిని మొక్కేవాళ్ళు. అందుకని గుప్తా డైనస్టీలో 2 ఎంపరర్స్, స్కందగుప్త అండ్ కుమారగుప్త, ఈ దేవుడి పేరు మీదనే వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు. సో ఈ విధంగా స్కంద దేవుడు ఇంపార్టెంట్ డెయిటీ అక్కడ ఆ ప్రాంతంలో. గాడ్ అసోసియేటెడ్ విత్ వార్. సో ఇద్దరు యంగ్ దేవుళ్ళు చేతిలో స్పియర్. 2 వేరే వేరే భాషలు, 2 వేరే వేరే కల్చర్స్. సో ఇప్పుడు నాగవంశి ట్వీట్ లో ఏమున్నది? స్కందుడి పురాణం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు తమిళ్ సోషల్ మీడియా ఏమంటున్నారు? వాళ్ళు సెయోన్ గురించి మాట్లాడుతున్నారు. సో ఒక బ్యూటిఫుల్ సింక్రెటిక్ ప్రాసెస్ లోకి వీళ్ళు ఏం చేస్తున్నారు? తెలుగు సినిమా ఇండస్ట్రీ యొక్క ఆధిపత్య ధోరణి కనిపిస్తున్నది ఒక సైడ్, ఇంకో సైడ్ ద్రవిడియన్ పాలిటిక్స్ యొక్క తమిళనాడుని భారతదేశం యొక్క కల్చర్ నుండి, ధార్మిక్ ట్రెడిషన్ నుండి వేరు చేసే స్ట్రాటజీ కనిపిస్తుంది. వీళ్ళిద్దరూ కూడా తప్పే. అండ్ వాస్తవం ఈ 2 స్టోరీల మధ్యలో ఉన్నది. సో సెయోనికి, స్కందునికి లోకల్ ట్రెడిషన్స్ ఉన్నాయి. బట్ హిందూయిజం లో జరిగే సింక్రెటిక్ ప్రాసెస్ లో ఈ ఇద్దరు దేవుళ్ళు ఒకరైర్రు. కార్తికేయుడైర్రు, శివుడి DNA లో పుట్టినోళ్ళైర్రు. ఎందుకంటే ఇద్దరు యంగ్, ఇద్దరు చాలా అందంగా ఉండేవాళ్ళు, ఇద్దరు కూడా వారియర్సే, వారియర్ గాడ్స్. అండ్ ఇద్దరు కూడా స్పియర్ ని క్యారీ చేసేవాళ్ళు, వేల్. అండ్ ఇద్దరు కూడా బర్డ్ తో అసోసియేట్ అయి ఉండేవాళ్ళు. క్రమేణా ఓవర్ టైమ్ ఆ బర్డ్ పీకాక్ అయింది. క్రమేణా ఈ ఇద్దరు దేవుళ్ళు ఒక్కరైపోయారు. సో ఈ విధంగా సాంస్క్రిట్ బయోగ్రఫీతో కూడిన తమిళనాడుని హోమ్ చేసుకున్న దేవుడి ట్రెడిషన్ ఎమర్జ్ అవుతుంది. అగైన్ ధార్మిక్ పీపుల్ అందరికీ తెలుసు దేవుళ్ళందరూ ప్రకృతితోని మమేకమై ఉంటారు. సో అల్టిమేట్లీ దేవుళ్ళందరూ ఒకటే. బట్ ధర్మాలో లోకల్ ఫార్మ్స్ కి, లోకల్ ట్రెడిషన్స్ కి రెస్పెక్ట్ ఉంటది. కాబట్టి ఆ లోకల్ ట్రెడిషన్స్ లార్జర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కి స్ప్రెడ్ అయినప్పుడు, వేరే కల్చర్స్ కి, వేరే లాంగ్వేజెస్ కి స్ప్రెడ్ అయినప్పుడు వాళ్ళు గ్రేటర్ ట్రెడిషన్ లాగా డెవలప్ అవుతారు. సో దేవుళ్ళు ఒక్కరే, కానీ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ లోకల్ సిచ్యువేషన్స్ ని బట్టి, లోకల్ ట్రెడిషన్స్ ని బట్టి, లోకల్ కండిషన్స్ ని బట్టి వేరియస్ ఫార్మ్స్ లో ఎక్స్ప్రెస్ అవుతా ఉంటాయి. ఇన్హరెంట్ గా ధార్మిక్ పీపుల్ అందరికీ తెలిసిన విషయం. సో ఈ విధంగా ఈ రోజు కోట్ల మంది పూజింపబడే మురుగను, స్కంద దేవుడు, కుమారస్వామి ట్రెడిషన్ అన్నది ఎమర్జ్ అయింది. అంటే తమిళనాడులో డిస్టింక్ట్ నేచర్ అన్నది ఉన్నది, అనాది నుంచి ఉన్నది. అది ఈ రోజు కూడా మెయింటైన్ అవుతా వస్తున్నది. 6 నంబర్ అన్నది మురుగన్ తోని చాలా డీప్లీ అసోసియేట్ అయి ఉంటది. షణ్ముఖుడు అంటారు. 6 ఇంపార్టెంట్ స్థలాలు ఉంటాయి మురుగన్ కి సంబంధించిన, ఇంపార్టెంట్ టెంపుల్స్. మురుగన్ స్కంద దేవునికి 2 భార్యలు ఉంటారు. ఒకరు వచ్చేసి దేవసేన, దేవయానయ్య అని కూడా అంటా ఉంటారు. ఈవిడ డాటర్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ ద గాడ్స్. నెక్స్ట్ ఇంకో వైఫ్ వచ్చేసి వల్లి, హిల్ ప్రాంతాలకు సంబంధించిన ట్రైబ్స్ యొక్క డాట్. సో చూడండి, ఒక మ్యారేజ్ కేమో సాంస్క్రిట్ ఆరిజిన్స్ ఉంటాయి, ఇంకొక మ్యారేజ్ కేమో లోకల్ ట్రెడిషన్స్ యొక్క ఆరిజిన్ ఉంటాయి. సో ఈ విధంగా ట్రెడిషన్ అన్నది డెవలప్ అవుతా వచ్చింది. సో ట్రెడిషన్ లోనే చరిత్ర ఉన్నది. సో ఈ రోజు మురుగన్ వచ్చేసి తమిళ దేవుడు, సోల్ ఆఫ్ తమిళ ఐడెంటిటీ అన్నప్పుడు ఎస్ అది వాస్తవం. అదే విధంగా స్కందుడు సన్ ఆఫ్ శివ అన్నప్పుడు, కమాండర్ ఆఫ్ ద ఆర్మీస్ ఆఫ్ ద గాడ్స్ అన్నప్పుడు అది కూడా వాస్తవమే. ఇవి 2 కాంట్రడిక్షన్స్ కాదు. ఈ 2 కూడా ఒక సింక్రెటిక్ ప్రాసెస్ కి నిదర్శనం. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఒక నార్త్ కల్చర్ కుమారస్వామిని సౌత్ వాళ్ళకి ఇయ్యలేదు. అండ్ అదే విధంగా మురుగన్ యొక్క కంప్లీట్ అట్రిబ్యూట్స్ కేవలం తమిళనాడు నుంచి కూడా రాలేదు. ఎస్ ఖచ్చితంగా తమిళ ఆరిజిన్ ఉంది. అండ్ తమిళ ఐడెంటిటీలో కంప్లీట్ రోల్ ఉన్నది. అండ్ తమిళ ఐడెంటిటీ సోల్ కూడా మురుగన్. బట్ సంగం లిటరేచర్ తమిళ్ లిటరేచర్ అయినప్పటికీ ఏ విధంగా సాంస్క్రిట్ పదాలు, సాంస్క్రిట్ స్ట్రక్చర్స్ సంగం లిటరేచర్ లో కనిపిస్తాయో అదే విధంగా మురుగన్ స్క్రిప్చర్ లో కూడా సాంస్క్రిట్ కనిపిస్తుంది. అండ్ ఇవి కాంట్రడిక్షన్స్ కాదు. నేను వీడియో స్టార్టింగ్ నుంచి చెప్తున్న విధంగా ఒక బ్యూటిఫుల్ సింక్రెటిక్ ప్రాసెస్. బట్ ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వస్తుంది అంటే పాలిటిక్స్. నిన్నటి నుండి ఒక PR జరుగుతున్నది తెలుగు సినిమా మీడియా హౌసెస్ నుండి, సోషల్ మీడియా హ్యాండిల్స్ నుండి. అదేంటంటే తమిళోళ్ళు తప్పు అని ఒక బ్రాడర్ నారేటివ్ నడిపిస్తున్నారు. దీన్ని ఏదో ఫ్యాన్ వార్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది తప్పు. లోకల్ పీపుల్ ని, లోకల్
కస్టమ్స్ ని, లోకల్ ట్రెడిషన్స్ ని రెస్పెక్ట్ చెయ్యాలి. అది నాన్ నెగోషియబుల్. స్కందదేవుడు, మురుగన్, కుమారస్వామి ధార్మిక దేవుడు. అండ్ ధర్మ రెస్పెక్ట్స్ లోకల్ ట్రెడిషన్, లోకల్ ఆర్డర్. సో ఈ ఆధిపత్య ధోరణి అన్నది కరెక్ట్ కాదు. సో ఇమ్మీడియట్ గా స్ట్రాటజీ, పిఆర్ స్ట్రాటజీ అన్నది టీమ్ మార్చాలి. ఒకవేళ ఇది ఫ్యాన్స్ చేస్తారంటే ఈ ఫ్యాన్ వార్స్, ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయాలి. తమిళ్ పీపుల్ తప్పు కాదు ఈ డిస్కషన్ లో. మురుగన్ కి సేయోన్ అన్న హిస్టరీ ఉన్నది. తమిళ్ ఐడెంటిటీలో, తమిళ్ కల్చర్ లో, తమిళ్ లాంగ్వేజ్ లో మురుగన్ కి ఒక బ్యూటిఫుల్ ఇంపార్టెంట్ ప్లేస్ ఉన్నది. దాన్ని ప్రతి వ్యక్తి రెస్పెక్ట్ చెయ్యాలి. సినిమా టీం కూడా రెస్పెక్ట్ చెయ్యాలి. మీరు ముందు నుంచి ఫాలో అవుతూ వస్తున్న ఆధిపత్య ధోరణి ఇక్కడ నడవదు. బట్ వీళ్ళు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. బికాస్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అదే విధంగా ఇప్పుడు మీరు ద్రవిడియన్ సైడ్ ఆఫ్ థింగ్స్ చూసుకుంటే గత 30-40 ఏళ్లుగా, గత 50 ఏళ్లుగా ఒక బ్రాడర్ కాన్స్పిరసీ నడుస్తున్నది. నేను ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ కాలేజెస్ లో, యూనివర్సిటీస్ లో ఉన్నా కాబట్టి అక్కడ జరుగుతున్న విషయాలకి నేను ఎక్స్పోజ్డ్ అయి ఉన్నా కాబట్టి నేను ఈ విషయాన్ని చెప్పగలుగుతున్నాను. బట్ ఒక డీపర్ కాన్స్పిరసీ అన్నది జరుగుతున్నది. ఇది కొన్ని దశాబ్దాలుగా జరుగుతూ వస్తున్నది. ఆ కాన్స్పిరసీ ఏంటంటే తమిళనాడుని, తమిళ్ కల్చర్ ని, తమిళ్ లాంగ్వేజ్ ని ఇండియన్ కాంటెక్స్ట్ తోని, ఇండియన్ లాంగ్వేజెస్ తోని, ఇండియన్ కల్చర్ తోని, ధర్మతోని విడగొట్టే ప్రయత్నం అన్నది జరుగుతున్నది చాలా హై లెవెల్లో. అగైన్ ఇదేదో బేస్లెస్ అలిగేషన్ కాదు. దిస్ ఈజ్ వెరీ మచ్ రియల్. తిరువల్లువర్ లాంటి గొప్ప పోయెట్ దగ్గర నుండి సంగం లిటరేచర్ కి, లేకపోతే ఏన్షియంట్ తమిళ్ డెయిటీస్ కి వేరే మతాలని ఆపాదించే ప్రయత్నం జరుగుతున్నది. ఈ తమిళ్ డెయిటీ ట్రెడిషన్స్ అన్ని కూడా లార్జర్ ధార్మిక్ ట్రెడిషన్ లోకి రావు అని చెప్పే ప్రయత్నం కూడా జరుగుతున్నది. ఇది చాలా చాలా సీరియస్ లెవెల్లో జరుగుతున్నది. అందుకని అక్కడ రాజకీయ పార్టీలు సనాతన ధర్మాన్ని ఎలిమినేట్ చేయాలి అని ఓపెన్లీ మాట్లాడగలుగుతున్నారు. ఇదేదో ర్యాండమ్ పాలిటీషియన్స్ వచ్చి ర్యాండమ్ గా చెప్పే విషయం కాదు. ఇది ఒక బ్రాడర్ ఆర్కెస్ట్రేటెడ్ స్ట్రాటజీ. ఇంగ్లాండ్ యూనివర్సిటీస్ లో, అమెరికన్ యూనివర్సిటీస్ లో దీని స్ట్రాటజీ లేయడం జరుగుతున్నది. దాన్ని ఆన్ గ్రౌండ్ పైన ఇంప్లిమెంట్ చేయడం జరుగుతున్నది. తమిళనాడుని తీసుకెళ్లి ఆఫ్రికన్ ఐడెంటిటీలో కలపాలి అన్న ఒక బ్రాడర్ స్ట్రాటజీ అన్నది జరుగుతున్నది. దిస్ ఈస్ వెరీ మచ్ రియల్. ఈ రోజు రెగ్యులర్ ఆడియన్స్ కి చాలా విచిత్రంగా అనిపించచ్చు, బట్ ఇది ఫ్యాక్ట్. అందుకని సిస్టమాటిక్ గా తమిళ్ కల్చర్ ని బ్రాడర్ ధార్మిక్ కల్చర్ నుంచి సెపరేట్ చేయాలని ఒక కాన్స్పిరసీ అన్నది నడుస్తున్నది. అండ్ దట్ ఈస్ వెరీ మచ్ రియల్. సో ఇక్కడ రెండు పార్టీలు తప్పే చేస్తున్నాయి. ఒక పార్టీ లోకల్ కస్టమ్స్ కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఎందుకంటే వాళ్ళకి అలవాట్లేదు. తెలంగాణ కల్చర్ కి వాళ్ళు ఏ రోజు రెస్పెక్ట్ ఇవ్వలేదు. తెలుగు సినిమా పరిశ్రమ తెలంగాణ భాషకు కూడా ఏ రోజు రెస్పెక్ట్ ఇవ్వలేదు. సో సేమ్ విషయం తమిళోళ్లతో కూడా చేయాలని చూస్తున్నారు ఈ రోజు. అది కరెక్ట్ కాదు. సో తమిళ్ ట్రెడిషన్ ని వీళ్ళు రెస్పెక్ట్ చేయాలి. అదే విధంగా ద్రవిడియన్ పాలిటిక్స్ లో సెపరేట్ కాన్స్పిరసీ నడుస్తున్నది తమిళ్ కల్చర్ ని ఇండియన్ కల్చర్ నుంచి సెపరేట్ చేయడానికి. అది కూడా తప్పే. అండ్ అందుకే తమిళియన్స్ రియాక్ట్ అయ్యారు. ఆ పార్టీలను ఈ రోజు పవర్ లో లేకుండా చేశారు. వాళ్ళకున్న ఆల్టర్నేటివ్ ని చూస్ చేసుకున్నారు. బట్ ఆల్టర్నేటివ్ కరెక్టా కాదా అన్నది టైం నిర్ధారిస్తుంది. బట్ అక్కడి ప్రజలకున్న ఆల్టర్నేటివ్ ని వాళ్ళు చూస్ చేసుకున్నారు. ప్రజలు ఈ ఐడియాలజీతో, అంటే ద్రవిడియన్ డివైజివ్ ఐడియాలజీతో అంగీకరించకపోయినా, బ్రాడ్లీ సపోర్ట్ చేయకపోయినా, దీనికి ఫండింగ్ ఫారెన్ నుంచి వస్తుంది కాబట్టి, ఒక లార్జర్ కాన్స్పిరసీలో ఇది భాగం కాబట్టి అది స్ట్రాంగ్ గా కంటిన్యూ అవుతుంది ఈ రోజు కూడా. సో ఈ రెండు విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. రెండు పార్టీలు ఏ విషయాల్లో కరెక్ట్ మీరు అర్థం చేసుకోవాలి. రెండు పార్టీస్ ఎక్కడ తప్పు అని మీరు అర్థం చేసుకోవాలి. అండ్ అవి కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. సో దేవుడితే జాగంత, ధర్మం లేని భూమి ఉందా? సో ఇవన్నీ కూర్చున్నప్పుడు ధర్మం యొక్క గొప్పతనం అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ధర్మం ఈజ్ నాట్ అబౌట్ సుపీరియారిటీ. ఎవరు సుపీరియారిటీని ఎక్స్ప్రెస్ చేసినా అది ధర్మానికి విరుద్ధంగానే నిలబడుతుంది. ఎవరి ఔన్నత్యాన్ని వాళ్ళు గర్వంగా చెప్పుకోవాలి. అగైన్ అది కూడా ధర్మంలో భాగమే. నేను కూడా ఉన్నాను అని చెప్పుకోవడం తప్పులేదు. నేను ఒక్కడనే ఉండాలి అని చెప్పుకోవడం తప్పు. ఆ విధంగా బిహేవ్ చేయడం తప్పు. అదే కరెక్ట్ అని చిత్రీకరణ చేయడం కూడా తప్పు. సో ఇక్కడ కాంటెక్స్ట్, కాన్ఫ్లిక్ట్ అందరికి అర్థమైందని నేను కోరుకుంటున్నాను. అగైన్ నేను కూడా కుమారస్వామి, మురుగన్, స్కందదేవుని భక్తుడిని. ఐఎమ్ ఏ ప్రాక్టీసింగ్ హిందూ, ఫాలోవర్ ఆఫ్ ధర్మ. సో దాంట్లో ఇంపార్టెంట్ విషయం ఏంది? లోకల్ ట్రెడిషన్స్ ని, లోకల్ కస్టమ్స్ ని, లోకల్ బిలీఫ్స్ ని రెస్పెక్ట్ చేయడం. సో తెలుగు సినిమా పరిశ్రమ ఈ రోజు కన్నా విషయాన్ని నేర్చుకుంటుందని కోరుకుంటున్నాను. ఒకవేళ వాళ్ళు ఈ విషయాన్ని అడాప్ట్ చేసుకుంటే ఫస్ట్ అప్రిషియేట్ నేనే చేస్తాను. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. యాజ్ ఆల్వేస్, వెట్రివేల్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. జై హింద్.